Good morning, student. Today I will discuss the business organization management. First unit 1 introduction. First topic is concepts and characteristics of business. So, what is the meaning business and business concepts and its characteristics? Today we discuss about the this is 12 mark question in first unit. So LH Elani, as per according to LH Elani, the business may be defined as a human activity directed towards providing or acquiring wealth through buying and selling goods. యాజ్ పర్ ఎల్హెచ్ ఎలానీ ప్రకారము బిజినెస్ అంటే ఏంది, బిజినెస్ అంటే ఏంది యాజ్ పర్ హ్యూమన్ యాక్టివిటీ డైరెక్ట్ టువార్డ్ ప్రొవైడింగ్ ఆర్ అక్వైరింగ్ వెల్త్. అతడు సంపదను సృష్టించడం కోసము మరియు సంపదను సమకూర్చుకోవడం కోసము వస్తు సేవలను కొనుగోలు చేయడము లేదా అమ్మకం చేయడం త్రూ బయింగ్ అండ్ సెల్లింగ్ గూడ్స్. అంటే వస్తు సేవల అమ్మకం కొనుగోలు ద్వారా యాజ్ పర్ సెల్లింగ్ అండ్ బయింగ్ ద గూడ్స్ సంపదను సృష్టించుకున్నట్లయితే దానిని బిజినెస్గా ఎల్హెచ్ ఎలానీ అనేటివాడు ఆర్థికవేత్త మనకు తెలియచేయడం జరిగింది. నెక్స్ట్ వన్ పీటర్స్ అండ్ పౌల్మెన్ ప్రకారము యాజ్ పర్ పీటర్స్ అండ్ పౌల్మెన్ బిజినెస్ మే బీ defined a human activity. Business may be defined human activity directed towards providing acquiring the wealth through buying and selling goods. అదే పీటర్స్ అండ్ పౌల్మెన్ ప్రకారము బిజినెస్ అంటే డిఫైన్డ్ హ్యూమన్ బిజినెస్ అంటే ఏం చెప్పిండి ఈయన అంటే డిఫైనింగ్ డిఫరెంట్ పర్సన్స్ వివిధ రకాలైనటువంటి వ్యక్తులు ఎక్స్చేంజ్ సంథింగ్ ఆఫ్ వాల్యూ వెదర్ గూడ్స్ ఆర్ సర్వీసెస్ ఆఫ్ మ్యూచువల్ గెయిన్ ఆర్ ప్రాఫిట్. వస్తు సేవలను మార్పిడి చేసుకోవడం, వస్తువులు కావచ్చు సేవలను కావచ్చు, మార్పిడి తన యొక్క అవసరాల కోసం మార్పిడి చేసుకున్నట్లయితే దాని ద్వారా అతడు లాభాన్ని కానీ నష్టాన్ని కానీ మ్యూచువల్ గెయినింగ్ ఆర్ ప్రాఫిట్ మ్యూచువల్ అండర్స్టాండింగ్ ద్వారా ప్రాఫిట్ని లేదా సంపదను సృష్టించుకున్నట్లయితే దానినే బిజినెస్గా ఎవరు అకార్డింగ్ టు పీటర్స్ అండ్ పౌల్మెన్ ప్రకారము తెలియచేయడం జరిగింది. దానితో పాటుగా వీలర్ అనేటువంటి యాజ్ ఏ ఇన్స్టిట్యూషన్ ఆర్గనైజేషన్ అండ్ ఆపరేటింగ్ టు ప్రొవైడింగ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ టు ద సొసైటీ అండర్ ద ఇన్సెంటివ్ ఆఫ్ ప్రొవైడింగ్ ప్రైవేట్ గ్యాన్స్. వీరిద్దరితో పాటుగా పీటర్స్ అండ్ ఎల్హెచ్ ఎలానీతో పాటుగా వీలర్ అనేటోడు ఒక కొత్త నిర్వచనాన్ని, ఒక కొత్త డెఫినేషన్ అనేది యాజ్ పర్ ఎకనామిక్స్గా ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఏందా ఎకనామిక్ హిస్టరీ ఏందది ఎకనామిక్స్ సంబంధించిందంటే ఏ బిజినెస్ మ్యాన్ ఆర్గనైజేషన్, ఇక్కడ వరకు ఇన్స్టిట్యూషన్ అండ్ ఆర్గనైజేషన్ ఆపరేటింగ్ ప్రొవైడ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ వస్తు సేవలను కొనుగోలు చేయడము లేదా అమ్మకాలను చేయడము వ్యక్తులతో పాటుగా సంస్థలు చేసినట్లయితే దాని ద్వారా లాభాలను లేదా నష్టాలను పొందినట్లయితే దానిని అక్కడ జరిగినటువంటి లాభ నష్టాలు అనేటటువంటి ప్రక్రియనే ఏమన్నాడు వీలర్ అనేటోడు ఎకనామిక్స్గాను తెలియచేయడం జరిగింది. ఓకేనా? అంటే ఒక్కొక్క ఆర్థికవేత్త ఒక్కొక్క రకమైనటువంటి నిర్వచనాన్ని తెలియచేయడం జరుగుతుంది. ఈ 3 వ్యక్తుల యొక్క నిర్వచనాన్ని ఎకనామిక్స్గా తీసుకోవడం జరిగింది. ఎవరెవరు? వీలర్ కావచ్చు, పీటర్సన్ కావచ్చు, అండ్ ఎల్హెచ్ ఎలానీ వారు కావచ్చు అనమాట. ఓకేనా? నెక్స్ట్ ఇప్పుడు వీటికి సంబంధించిన ఎకనామిక్స్కి సంబంధించినటువంటి క్యారెక్టరిస్టిక్స్ అండ్ నేచర్ ఆఫ్ బిజినెస్ని కూడా తెలుసుకోవడం జరుగుతూ ఉంటుంది. సో బిజినెస్ సంబంధించినటువంటి క్యారెక్టర్స్లో
క్యారెక్టర్ సంబంధించిన దాన్ని ఏమేమిగా తీసుకోవడం జరిగింది అంటే ఎకనామిక్ యాక్టివిటీ అనే క్యారెక్టర్స్, మెయిన్ క్యారెక్టర్స్లో ఎకనామిక్ యాక్టివిటీ ఒక క్యారెక్టర్ గాను, ప్రొడక్షన్ ఆర్ పర్క్యూప్మెంట్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్, నెక్స్ట్ వన్ సేల్ ఆర్ ఎక్స్చేంజ్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ఫర్ ద సాటిస్ఫాక్షన్ ఆఫ్ హ్యూమన్ నీడ్స్, నెక్స్ట్ వన్ ఈజ్ డీలింగ్ ఇన్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ఆర్ రెగ్యులర్ బేసిస్, profit, next one is profit earning, next sixth one is uncertainty of return, next seventh one is element of risk. సో టోటల్ ఈ సెవెన్ టైప్స్ ఆఫ్ క్యారెక్టరిస్టిక్స్ అనేవి ఎవరికి యొక్క బిజినెస్ సంబంధించినటువంటి 7 క్యారెక్టరిస్టిక్స్ అనేవి ఉండటం జరిగింది. సో ఫస్ట్ వన్ ఈజ్ ఎకనామిక్ యాక్టివిటీ, ఆర్థిక పరమైనటువంటి అంశము ఫస్ట్ వన్. నెక్స్ట్ సెకండ్ వన్ ప్రొడక్షన్ ఆర్ ప్రొక్యూర్మెంట్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్, వస్తు సేవలను ఉత్పత్తి చేయడము లేదా సేకరించుకోవడాన్ని సెకండ్ క్యారెక్టరిస్టిక్గా తీసుకుంటే, నెక్స్ట్ థర్డ్ వన్ ఈజ్ సేల్స్ ఆర్ ఎక్స్చేంజ్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ఫర్ ద సాటిస్ఫాక్షన్ ఆఫ్ హ్యూమన్ నీడ్స్, వస్తు సేవలను సేల్ చేయడము లేదా ఎక్స్చేంజ్ చేసుకోవడం ద్వారా, వస్తు సేవలను సేల్స్ ఆర్ ఎక్స్చేంజెస్, సేల్ చేసుకోవడం మరియు ఎక్స్చేంజ్ చేసుకోవడం, మార్పిడి చేసుకోవడము ద్వారా ఒక హ్యూమన్ బీయింగ్, ఒక హ్యూమన్ బీయింగ్ అనేది సాటిస్ఫాక్షన్ చెందినట్లయితే దానిని కూడా ఒక రకమైన ఎకనామిక్ యాక్టివిటీగా తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ ఫోర్త్ వన్ ఈజ్ డీలింగ్ ఇన్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ఆన్ రెగ్యులర్ బేసిస్, వస్తు సేవలను రెగ్యులర్ బేసిస్లో నిరంతరాయంగా కొనసాగుతూ ఉండాలి అమ్మకాల కొనుగోలు ప్రక్రియ అనేది. నెక్స్ట్ వన్ ప్రాఫిట్ ఎర్నింగ్, మెయిన్ ఒక బిజినెస్ యాక్టివిటీ యొక్క మెయిన్ కాన్సెప్ట్, మెయిన్ క్యారెక్టర్ ఏంటంటే బిజినెస్ ప్రాఫిట్ ఎర్నింగ్, లాభాలను సంపాదించుకోవడమే. నెక్స్ట్ అన్సర్టనిటీ ఆఫ్ రిటర్న్, అనిశ్చితపరమైనటువంటి సంపదను, ఎక్స్పెక్టేషన్స్ను బిజినెస్లో ఉండడానికి అవకాశం ఉంది. నెక్స్ట్ ఎలిమెంట్ ఆఫ్ రిస్క్ కూడా ప్రధానమైనటువంటి అంశంగా ఉన్నట్లయితే దానిని కూడా బిజినెస్ యొక్క మెయిన్ క్యారెక్టర్గా చెప్పుకోవడానికి అవకాశం ఉంది. సో ఫస్ట్ వన్ ఈజ్ ఎకనామిక్ యాక్టివిటీ. ఏంది ఎకనామిక్ యాక్టివిటీ? బిజినెస్ ఈజ్ ఎకనామిక్ యాక్టివిటీ విచ్ ఈజ్ అండర్టేకెన్ విత్ ద ఆబ్జెక్టివ్ ఆఫ్ ఎర్నింగ్ మనీ ఆర్ లైవ్హుడ్ అండ్ బికాస్ ఆఫ్ లవ్, ఎఫెక్షన్, సింపతి ఆర్ సైకాలజికల్ సాటిస్ఫాక్షన్. అంటే వస్తు సేవల యొక్క కొనుగోలు అమ్మకాలు లాభాపేక్షతో కూడుకున్నప్పటికీ కూడా దీనిలో ఇంటర్నల్గా లవ్ అండ్ ఎఫెక్షన్ అండ్ సాటిస్ఫాక్షన్ అనేది కూడా ఇంక్లూడ్ అయి ఉంటుంది. నెక్స్ట్ సెకండ్ వన్ ప్రొడక్షన్ ఆర్ ప్రొక్యూర్మెంట్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్, అంటే వస్తు సేవలను సమకూర్చుకోవడము లేదా కొనుగోలు చేసుకోవడం, ప్రొడక్షన్ చేయడము ఆర్ ప్రొక్యూస్మెంట్ అంటే సేకరించుకోవడము అండ్ కొనుగోలు చేసుకోవడం. బిజినెస్ ఐదర్ ప్రొడ్యూస్ ఆర్ ప్రొక్యూర్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ఫర్ ద ఆఫరింగ్ దెన్ టు కస్టమర్స్ వినియోగదారుల ద్వారా, కస్టమర్స్ ద్వారా ఆఫరింగ్ ప్రొడక్షన్ ఆర్ ప్రొక్యూర్ చేసుకోవడం, వినియోగదారుల ద్వారా కొనుగోలు చేసుకోవడం మరియు సంపాదించుకోవడము. నెక్స్ట్ ద గూడ్స్ మెనీ బి కన్జ్యూమర్ గూడ్స్ ఆర్ ప్రొసీజర్ గూడ్స్, అంటే కన్జ్యూమింగ్ చేసిన వినియోగించుకోవడము లేదా ఉత్పత్తి చేయడం, వినియోగించుకోవడం ద్వారా లేదా ఉత్పత్తి చేసుకోవడం ద్వారా. కన్జ్యూమర్ గూడ్స్ మే బీ ఫర్ ఇమిడియేట్ కన్జంప్షన్ లైక్ ఏ ఫుడ్ స్టఫ్స్ ఆర్ ఫర్ ఫర్దర్ లైక్ క్లాతెస్, ఫర్నిచర్ ఎక్సెట్రా. అంటే అతడు కొనుగోలు అంటే రెడీ టు యూజ్, అంటే రెడీ టు యూజ్ అక్కడ పర్చేజ్ చేసినటువంటి కొనుగోలు చేసినటువంటి వస్తు సేవలు రెడీ టు యూజ్, రెడీ టు కన్జ్యూమ్ అంటే వినియోగించుకోవడానికి, ధరించడానికి పాసిబిలిటీ ఉండాలి. నెక్స్ట్ థర్డ్ వన్ ఇస్ సేల్ ఆర్ ఎక్స్చేంజ్ గూడ్స్ ఆర్ సాటిస్ఫాక్షన్, సేల్ అండ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ఫర్ ద సాటిస్ఫాక్షన్ ఆఫ్ హ్యూమన్ నీడ్స్, మనిషి యొక్క అవసరాల కోసము వస్తు సేవల కొనుగోలు అమ్మకాలు చేసినట్లయితే అది కూడా ప్రధానమైనటువంటి ఎకనామిక్ యొక్క క్యారెక్టరిస్టిక్స్. ఏంటది? బిజినెస్ ఇన్వాల్వ్ సేల్స్ ఆర్ ఎక్స్చేంజెస్ ఫర్ గూడ్స్ అండ్ సర్వీసెస్, ద సేల్ ఆర్ ఎక్స్చేంజ్ ఫర్ ఏ ప్రైస్ ఈజ్ ద బేసిస్ ఫ్యూచర్ ఆఫ్ బిజినెస్ యొక్క ఫీచర్స్తోని, బిజినెస్ యొక్క
ప్రధానమైనటువంటి ఫీచర్స్ అనేది బిజినెస్తో నుండి ప్రాఫిట్ అనేది ప్రధానమైనటువంటి అంశంగా ఉంటూ వస్తు సేవల కొనుగోలు అమ్మకాలను ఒక హ్యూమన్ బీయింగ్ అనేది తన యొక్క సొంత సాటిస్ఫాక్షన్ కోసం చేసినట్లయితే దానిని కూడా బిజినెస్గా ట్రీట్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఓకేనా. అయితే ఇక్కడ ఇంకొకటి ఏంటంటే బిజినెస్లో మెయిన్ ఏంటంటే రెగ్యులర్గా కంటిన్యూస్గా జరుగుతూ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక హోటల్లో ఫుడ్ కుక్ చేసేటటువంటి ఫుడ్ కుక్ చేసేటటువంటి ఒక చెఫ్ చేసేటటువంటి సర్వీస్ అనేది బిజినెస్గా ట్రీట్ చేయడం జరుగుతుంటుంది. కానీ ఒక ఇంట్లో హౌస్ వైఫ్ కుకింగ్ చేసేటటువంటి ఫుడ్ని బిజినెస్గా తీసుకోవడం అనేది జరగదు. ఇది అవర్ డ్యూటీగాను అవర్ సాటిస్ఫాక్షన్గా తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ డీలింగ్ ఇన్ గూడ్స్. ఫోర్త్ వన్ ఈజ్ డీలింగ్ ఇన్ గూడ్స్ అండ్ సర్వీసెస్ అండ్ రెగ్యులర్ బేసిస్లో. గూడ్స్ అండ్ సర్వీసెస్ అనేవి రెగ్యులర్ బేసిస్లో జరుగుతూ ఉండాలి. అంటే డీలింగ్ ఇన్ ఏ గూడ్స్ అండ్ సర్వీసెస్ బికాస్ ఏ బిజినెస్ only if a undertaking on regular basis. A isolated transaction does not become a business. The sale of a old car for buying a new one, it not business even if the car is sold at profit. If a person deal in purchase and sale of cars for earning profit, it will be called a business. So బిజినెస్ అంటే కంటిన్యూస్గా కొనుగోలు అమ్మకాలు అనేవి జరుగుతూ ఉండాలి. ఒక వ్యక్తి ఫర్ ఎగ్జాంపుల్ కస్టమర్ న్యూ కార్ని పర్చేజ్ చేసేటటువంటి ఉద్దేశంతో ఓల్డ్ కార్ని సేల్ చేసింది అనుకోండి. అక్కడ సేల్ చేసినటువంటి ఓల్డ్ కార్ని అక్కడ బిజినెస్గా ట్రీట్ చేయడానికి అవకాశం లేదు. అక్కడ ప్రాఫిటబిలిటీ ఉన్నప్పటికీ కూడా బిజినెస్గా ట్రీట్ చేయడానికి అవకాశం లేదు. ఎందుకోసం ఇట్స్ నాట్ ఏ రెగ్యులర్ బేసిస్, ఇర్రెగ్యులర్ బేసిస్. అంటే వాడు కంటిన్యూస్గా కార్స్ని పర్చేజ్ చేస్తూ అండ్ సేల్ చేస్తూ ఉన్నట్లయితే దాన్ని బిజినెస్గా ట్రీట్ చేయడం జరుగుతుంటుంది. ఇక్కడ ఓన్లీ వన్ పర్చేస్ అండ్ వన్ సెల్లింగ్. దేర్ ఈస్ నో బిజినెస్ యాక్టివిటీ. ఇట్ ఈస్ ఏ నీడ్ లేదా ఇట్ ఈస్ ఏ సాటిస్ఫాక్షన్, హ్యూమన్ సాటిస్ఫాక్షన్. అంటే అతడు పాత కారు ద్వారా పాత కారు నుంచి లగ్జరీగా కొత్త కార్ని పర్చేజ్ చేస్తుండు అన్నప్పుడు అక్కడ అతని యొక్క సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కోసం మాత్రమే పాతదాన్ని అమ్మడం జరుగుతుంది. ఓకే. నెక్స్ట్ ప్రాఫిట్ ఎర్నింగ్. మస్ట్ బిజినెస్ యాక్టివిటీస్లో మస్ట్ పాయింట్ ఈజ్ మస్ట్ ఆబ్జెక్షన్ ఈజ్ ఏ ఎర్నింగ్ ప్రాఫిట్. ఖచ్చితంగా లాభాపేక్ష అనేది ఖచ్చితంగా ఉండాలి. ఏంది ద మెయిన్ పర్పస్ ఆఫ్ బిజినెస్ యాక్టివిటీ ఇట్ ఈస్ ఎర్న్ ఏ ప్రాఫిట్. మెయిన్ యాక్టివిటీ బిజినెస్లో మెయిన్ యాక్టివిటీ ఏంటంటే ప్రాఫిట్. ద హోప్ ఆఫ్ ఎర్నింగ్ ప్రాఫిట్స్ బ్రింగ్ ఏ పీపుల్ ఇన్ టు బిజినెస్. చాలామంది ప్రజలు బిజినెస్లోకి ఎంటర్ అవుతారంటే మేజర్గా ఏంటది దాని యొక్క లాభాపేక్షతోనే ఎర్నింగ్ టు ఎంట్రీ బిజినెస్ ఫర్ ఏ ప్రాఫిట్ యొక్క ఆశతోనే రావడం జరుగుతుంది. అది ఖచ్చితంగా ఉండాలి. ఆ ఎఫెక్షన్ అని ఉంటుంది. అన్సర్టనిటీ ఆఫ్ రిటర్న్స్. ఖచ్చితంగా బిజినెస్లో ప్రతిదీ కూడా లాభాలకు సంబంధించింది కాదు. అన్సర్టనిటీ ప్రాఫిట్స్ ఆర్ అన్సర్టనిటీ లాసెస్ కూడా పాసిబిలిటీ ఉంది. ఓకే. ఏ ఇంపార్టెంట్ ఫీచర్ ఆఫ్ బిజినెస్ ఈజ్ ద అన్సర్టనిటీ ఆఫ్ ఏ ఫీచర్స్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ మేడ్. అంటే పెట్టుబడి పెట్టడం అనేది అన్సర్టనిటీ. ప్రాఫిట్స్ రావచ్చు లేదా లాసెస్ కూడా రావడానికి అవకాశం ఉంది. ఇట్ ఈస్ నాట్ ఏ పాసిబుల్ టు ప్రెడిక్ట్ హౌ మచ్ ప్రాఫిట్ బిజినెస్ మ్యాన్ విల్ ఎర్న్. దేర్ ఈజ్ నో సర్టనిటీ దేర్ వుడ్ బి ప్రాఫిట్ ఆల్సో. ప్రాఫిట్కి రావడానికి ఎంతైతే పాసిబిలిటీ ఉందో లాసెస్ రావడానికి కూడా అంతే పాసిబిలిటీ ఉంది. నెక్స్ట్ ఫోర్త్ వన్ ఈజ్ ఎలిమెంట్ ఆఫ్ రిస్క్ కూడా. అంటే ఇక్కడ ఇంతకుముందు క్యారెక్టరిస్టిక్స్ చెప్పినప్పుడు అన్సర్టనిటీ ఆఫ్ రిటర్న్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఏదైతే చెప్పుకున్నా అన్సర్టనిటీ ఇక్కడ కూడా ఎలిమెంట్ ఆఫ్ రిస్క్. అంటే ఖచ్చితంగా ప్రతి కస్టమరు లేదా ప్రతి బిజినెస్ మ్యాన్ అనేది ప్రాఫిట్ అనేటటువంటి యాక్టివిటీతోనే ఎఫెక్షన్తోనే బిజినెస్లోకి ఎంట్రీ కావడం జరుగుతుంది. కానీ లాభాలకి ఎంతైతే పాసిబిలిటీ ఉందో నష్టాలు రావడానికి కూడా అంతే పాసిబిలిటీ అనేది ఇక్కడ రావడానికి అవకాశం ఉంది. దిస్ ఈజ్ 7 మెయిన్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ బిజినెస్. ఓకేనా. సో టుమారో డిస్కస్ ద న్యూ స్కోప్ ఆర్ ఎలిమెంట్స్. ఓకేనా.